డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ ఇడ్లీ. మామూలు ఇడ్లీ లాగానే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఇడ్లీకి కాంబినేషన్గా టేస్టీ చట్నీ కూడా చూద్దాము. ముందుగా ఇడ్లీ కోసం 1 కప్పు మినపగుళ్ళని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే 2 కప్పుల జొన్న ఇడ్లీ రవ్వ, ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుందండి. 2 కప్పులు వేసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ రవ్వని 1కి 2 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగాలి. అయితే మామూలు రవ్వలాగా గట్టిగా పిండేస్తూ కడగకూడదండి. లైట్గా ఇలా కలుపుతూ 2 సార్లు నీళ్ళు వంపేసుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా పిండేయొద్దు. 2 సార్లు కడిగేసి ఎక్స్ట్రా వాటర్ అంతా వంపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీళ్ళన్నీ వంపేసుకొని దీంట్లో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. మీకు రవ్వ లావుగా ఉందనిపిస్తే మరి కొంచెం నీళ్ళు 3/4 కప్పు వరకు పోసుకోండి. నేనైతే 1/2 కప్పు నీళ్లు పోసాను. నీళ్లు పోసాక కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసి ఈ రవ్వని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 5-6 గంటల తర్వాత మినపగుళ్ళు చక్కగా నానుంటాయి. ఈ మినపగుళ్ళని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. తగిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే రవ్వని కూడా మనం 1 గంట పాటు నానబెట్టుకున్నాం కదా, చక్కగా నానింది. నీళ్లు కూడా ఎక్కువగా మిగలలేదు. చూడండి, ఈ విధంగా సరిపడా నీళ్లు పోసి నానబెట్టుకుంటే మనకి ఈ ఎక్స్ట్రా వాటర్ని పిండేయాల్సిన అవసరం ఉండదు. నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టి నానిన తర్వాత ఆ నీళ్లు పిండేసామనుకోండి, ఇందులోని పోషక విలువలు పోతాయి. అందుకని సరిపడా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఈ విధంగా కొంచెం తడిగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని వేసేసుకోవాలి. ఈ మినప్పిండి రవ్వలో బాగా కలిసేలాగా చేత్తోనే కలుపుకోవాలి. పిండిని మనం చేత్తో కలిపితే బాగా పులుస్తుందండి పిండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 8 నుంచి 10 గంటల పాటు పులియనివ్వాలి. నేను రాత్రంతా ఉంచేసాను. నెక్స్ట్ డేకి అంతా చూడండి చక్కగా పిండి పులిసింది. పిండిని ఒకసారి కలుపుకొని దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంటే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గానే ఉంది పిండి కన్సిస్టెన్సీ. ఈ విధంగా కొంచెం జారుగా ఉండాలి. ఇడ్లీ పిండి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఇడ్లీలు పెట్టేసుకుందాము. ఇడ్లీ ప్లేట్స్ని కొంచెం నెయ్యితో కానీ నూనెతో కానీ గ్రీస్ చేసుకొని తగినంత పిండిని వేసేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, కొంచెం పలుచగా ఉంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇలా అన్నీ పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో 1 కప్పు నీళ్ళు పోసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. లేదంటే మీరు రెగ్యులర్గా ఇడ్లీ పాత్రలో ఎలా చేసుకుంటారో అలా చేసుకున్నా సరిపోతుంది. ఇడ్లీ ప్లేట్స్ని ఉంచేసి మూత పెట్టేసి విజిల్ పెట్టకూడదండి. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీ ఉడికేలోపు మనం చట్నీ చేసేసుకుందాము. 1 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి లేదా మీ కారానికి తగ్గట్టుగా వేసుకొని 1/2 టీ స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి 2 బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. చట్నీకి పోపు కోసం 1 టీ స్పూన్ నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, వేయించుకున్న పల్లీలు, అలాగే 1/2 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1/4 కప్పు తినే శనగపప్పు, పుట్నాలు అంటారు కదా, 1/4 కప్పు వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లిపాయలు, నేను పెద్దవి కాబట్టి 2 వేసానండి, చిన్నవైతే 4 వేసుకోండి. కొంచెం చింతపండుని కడిగి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఆల్రెడీ మనం పోపును కూడా వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా వేసుకుని కలిపేసుకోవాలి. మీకు చట్నీ కొంచెం పల్చగా కావాలనుకుంటే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు. టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. ఈలోపు ఇడ్లీలు కూడా చక్కగా ఉడుకుంటాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వెంటనే కాకుండా ఒక 2 నిమిషాలు కొంచెం వేడి తగ్గిన తర్వాత తీసుకుంటే ప్లేట్కి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. జొన్న ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి.
ఈ ఇడ్లీలోకి అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇది నిల్వ పచ్చడి. మీకు కావాలంటే రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. చూసారు కదా ఇడ్లీలు ఎంత మెత్తగా వచ్చాయో. మరి ఈ టేస్టీ హెల్దీ జొన్న ఇడ్లీలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.